కూడా మీరు వైఎస్ జగన్ గురించి ఆలోచించాల్సిందే. మన రైతాంగం ముఖ్యంగా ఆలోచించాలి. వాళ్ళు ఎప్పుడూ భూమిలో ఒక పట్టెడు ఒక గుప్పిడి గింజలు తీసి భూమిలో చల్లే అలవాట్లేదు వీళ్ళకి. ఒక పట్టెడు గింజలు తీసి భూమి మీద చల్లే అలవాటు, దాని నుంచి పైరు తీసే అలవాట్లేదు. భూమిని తవ్వే అలవాటు తప్ప భూమిలో విత్తనాలు జల్లి పంట పైరుని పైకి తీసుకొచ్చే అలవాటు లేదు వీళ్ళకి భూముల్ని తవ్వటం, ఖనిజాలని తీయటం, గనుల్ని దోచేయడం తప్ప నిజంగా ఒక పట్టెడు గుప్పెడి గింజలు భూమి మీద వేస్తే పచ్చని పైరైతే దాన్ని ఎంత కాపాడుకోవాలి, ఎంత శ్రద్ధగా తీసుకోవాలి. మన చేతిలో ఒక ముద్ద అన్నం తింటున్నామంటే రైతు పడ్డ కష్టం, రైతు పడే కార్చే కన్నీరు ఇవన్నీ తెలియాలంటే గనుల్ని భూమిని మనకి ఛేదించేవాడికి రైతు తాలూకు కష్టం ఎప్పటికీ అర్థం కాదు. నిజంగా ఇది రైతు ఆలోచించాలి. స్వభావం ఎలా ఉంటుందంటే కష్టం ఉన్నోడికే కష్టం తెలుస్తుంది. బిడ్డలున్న తండ్రికే ఇంకొక బిడ్డ కష్టం తెలుస్తుంది. మనకి అమర్నాథ్ గౌడ్ చనిపోతే అక్కను రక్షించకుండా అమర్నాథ్ గౌడ్ బాధ ఎవరికి తెలుస్తుంది? బిడ్డను కోల్పోయిన తండ్రికి తెలుస్తుంది, బిడ్డలున్న తండ్రికి తెలుస్తుంది, ఆడబిడ్డలున్న తల్లిదండ్రులకు తెలుస్తుంది. జగన్ మొన్న చెప్తా ఉన్నాను తెనాల్లో, ఇంత పెద్ద గులకరాయి, చిన్న గులకరాయి పెడితే ఇంత పెద్ద కూర్చొని డ్రామా వేశాం. నేనేం చెప్పాను ఇందాక? లా అండ్ ఆర్డర్ అని చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ ఎంత కావాలి, ఎంత అవసరం అంటే ఈ వెనకున్న రేపల్ల స్టేషన్ వెనకాలే కదండి, రేపల్ల రైల్వే స్టేషన్. ఇక్కడ నేను అప్పుడు అనిత గారు హోమ్ మినిస్టర్ పాపం ఒక మహిళని భర్త ముందు దారుణంగా అగౌరవపరిచి మానానికి భంగం కలిగిస్తే బాధ్యత ఉన్న ఒక హోంమంత్రి ఏం మాట్లాడాలండి? ఏం మాట్లాడాలి? శిక్షలు పడాలి, పట్టుకోవాలి. అప్పటిగా ఒకటో రెండో రేపులు జరుగుతాయి అంటారు ఆవిడ. ఆ ఒక్క మాట పర్యవసానం మీరు ఎంత ఊతమిస్తుంటే మనందరం ఆలోచించాలి. నాయకులు చాలా బాధ్యతతోటి నాలుక మీద నియంత్రణతో మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఆ రోజు రేపల్ల స్టేషన్లో జరిగిన ఒక దారుణమైన సంఘటన శిక్ష పడి ఉంటే అమర్నాథ్ని అక్కని ఆ ఆడబిడ్డని ఏడిపించడానికి సాహసం చేసేవాళ్ళు కాదు. అంటే ఒకటి రెండో జరుగుతాయి, క్రిమినల్స్ రాజ్యాలు ఏలొచ్చు, తప్పులు జరిగితే ఏదైనా అయిపోవచ్చు, మనల్ని ఎవరిని ఏం చేయలేని ఒక భరోసా. అమర్నాథ్ వాళ్ళ అక్కని స్కూల్కి వెళ్తా ఉంటే ఏడిపిస్తే అమర్నాథ్ 15 ఏళ్ల బిడ్డ, ఆ కుర్రవాడు అమర్నాథ్ గౌడ, అమర్నాథ్ బీసీయా ఎస్సీయా కాదు, ఇవన్నీ కాదు. ఆ బీసీకి జరిగిన అన్యాయం వీటన్నిటికంటే మించి కూడా అరే నిండు 100 ఏళ్ళు బతకాల్సిన బిడ్డ అమర్నాథ్. నిండు 100 ఏళ్ళు ఎవడైనా ఏం దీవిస్తాం? నిండు 100 ఏళ్ళు చల్లగా బతుకున్నానని అంటాం కానీ నువ్వు అర్ధాంతరంగా చనిపోవని ఎవరిని కోరుకోం. అలాంటి బిడ్డ ఎందుకు చనిపోయాడు? చంపేశారు. రోడ్డు మీదకి వచ్చి అక్కని చడాయిస్తూ ఉంటే, ఏడిపిస్తూ ఉంటే వచ్చి మా అక్కని ఏడిపించొద్దు అని అన్న మాటకి కోపం పెట్టుకొని చేలల్లోకి తీసుకెళ్లి, జొన్న చేలల్లోకి, ఆ చెరుకు చేలల్లోకి తీసుకెళ్లి కూర్చొని పెట్రోల్ వేసి కాల్ చేశారంటే నేను ఇదే బాధ చెప్పాను. ఎంత బాధ కలిగిందంటే చిన్నప్పుడు నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేటప్పుడు నిప్పు మంటలతో కొట్టించుకునేవాడిని. క్షమించాలి చప్పట్లు కాదు అంటే వినండి, నిప్పులతోటి మంటలతోటి కొట్టించుకునేవాడిని. ఈపు మీద, ఒంటి మీద కొట్టించుకుంటే ఒళ్ళు కాలిపోయేది. ఈ రోజుకి నా ఏళ్ల మీద కాలిపోయిన ముద్రలు ఉంటాయి, శరీరం కాలిపోయింది. అంటే ఒక చిన్నపాటి నూనె చుక్క వంట చేసేటప్పుడు పడితేనే గిలగిల్లాడిపోతాం. అలాంటిది ఒక 15 ఏళ్ల బిడ్డ చేసిన తప్పు ఏంటంటే మా అక్కని ఏడిపించకండి అన్నందుకు జొన్న చేలలోకి తీసుకెళ్లి పెట్రోల్ వేసి అంటించేశారు. ఆ బిడ్డ ఎంత ఏడుపు ఏడ్చుంటాడో, ఎంత ఆత్మ ఎంత క్షోభించి ఉంటుందో మనం ఊహించుకోలేం. గుండె పూడుకుపోద్ది, నా గొంతు పూడుకుపోద్ది. నాకు ఎంత ఏడుపు వస్తో. ఏంటి దీనికి అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ. లా అండ్ ఆర్డర్ ఇది బలమైన మంత్రులకు కానీ, బలమైన హోంశాఖ బలమైన అధికారులకే, ఒక్క ఎస్ఐకే నువ్వు రౌడిజం కంట్రోల్ చెయ్యంటే నేను మీకు చెప్తున్నాను 2 వారాలు
2 వారాల్లో ప్రతి రౌడీ ఎదవని మక్కలు ఇరగ్గొట్టి కింద సెల్లో కూర్చోబెట్టాలి.